ఉరుకుల పరుగుల జీవితంలో శరీరంపై శ్రద్ధ చూపించే తీరిక ఉండడం లేదు. మన చర్మాన్ని, పెదవులను సరిగ్గా చూసుకోవడంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. టీ, కాఫీ తాగడం, ఎండకు గురి కావడం, కాలుష్యం, నిద్ర లేకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు క్రమంగా మన చర్మాన్ని దెబ్బతీస్తాయి. మొదటి ప్రభావాలు మన పెదవులపైన, ముఖంపైన కనిపిస్తాయి. పెదవులు నల్లబడడం ప్రారంభమవుతుంది. ముఖంపై మచ్చలు, మొటిమల గుర్తులు లేదా నిత్యస్థమైన రంగు ఏర్పడుతుంది. కొన్ని సాధారణ గృహ నివారణలను అనుసరించడం ద్వారా మీరు మీ పెదవులను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. మీ ముఖం స్పష్టంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. బీట్రూట్ అనేది మీ పెదవులకు సహజ గులాబీ రంగును ఇవ్వడంలో సహాయపడే సహజ నివారణ. ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చనిపోయిన చర్మాన్ని తొలగించి రంగును పునరుద్ధరిస్తాయి. తేనె పెదవులను మృదువుగా చేస్తుంది, ఎందుకంటే ఇది సహజ మాయిశ్చరైజర్. ముందుగా 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ రసాన్ని తీసి దానికి 1.5 టేబుల్ స్పూన్ తేనె జోడించి తర్వాత మృదువైన పేస్ట్గా తయారు చేయండి. దీనిని మీ పెదవులపై అప్లై చేసి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా చేసుకోండి. ఇది నల్లటి పెదవులను తగ్గించి వాటిని మృదువుగా గులాబీ రంగులో కనిపించేలా చేస్తుంది. కలబంద చర్మానికి ఒక వరంలా పనిచేస్తుంది. ఇది ముఖాన్ని ఉపశమనం చేస్తుంది, మచ్చలను కాంతివంతం చేస్తుంది, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది, రంగును మెరుగుపరుస్తుంది. దీనికోసం 1 టేబుల్ స్పూన్ కలబంద జెల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ తో కలపండి. ముఖానికి సున్నితంగా అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి లేదా 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది క్రమం తప్పకుండా చేస్తే మచ్చలు తగ్గిస్తుంది, ముఖం శుభ్రంగా మెరుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పెదవులపై చనిపోయిన చర్మం పేరుకుపోవడం వల్ల నల్లగా కనిపిస్తాయి. అలాంటి సందర్భాలలో స్క్రబ్బింగ్ అవసరం. నిమ్మకాయకు సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. చక్కెర చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. దీన్ని చేయడానికి 1/2 టీ స్పూన్ నిమ్మరసం తీసుకొని దానికి కొద్దిగా చక్కెర కలపండి. పెదవులపై 2 నిమిషాల పాటు సున్నితంగా రుద్దండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇది పెదవులను శుభ్రంగా, మృదువుగా ఉంచుతుంది. నల్లటి మచ్చల్ని తగ్గిస్తుంది. నల్లటి పెదాలు, మచ్చలను తొలగించడానికి ఇంటి నివారణలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. నిమ్మకాయ, తేనె మిశ్రమాన్ని మీ పెదవులకు పుయ్యడం వల్ల నల్లటి మచ్చలు తగ్గుతాయి. కలబంద జెల్ చర్మానికి పోషణనిస్తుంది, మచ్చల్ని తేలిక చేస్తుంది. పాలు, పసుపు కలిపిన పేస్ట్ ని మీ ముఖానికి పుయ్యడం వల్ల రంగు మెరుగుపడుతుంది. రోజ్ వాటర్ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. దోసకాయ రసం మచ్చల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ నివారణలు క్రమం తప్పకుండా సరిగ్గా ఉపయోగించడం వల్ల మీ చర్మం శుభ్రంగా, మృదువుగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.